Work means product of force and distance. When the work is said to be done, if you apply some force, the object moves certain distance, then only work is said to be done. అంటే మీకు లాస్ట్ క్లాస్ లో హెవీ ఆబ్జెక్ట్ పుష్ చేసినప్పుడు మూవ్ కాలేదు, ఇన్ దట్ కేస్ వర్క్ ఈజ్ నాట్ సెట్ టు బి డన్. అలా కాకుండా లైట్ ఆబ్జెక్ట్ పుష్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ మూవ్ అయింది, దెన్ వర్క్ ఈజ్ సెట్ టు బి డన్. ఇక్కడ ఏంటంటే ఫోర్స్ అప్లై చేసినప్పుడు కొంత డిస్టెన్స్ లేదా డిస్ప్లేస్మెంట్ మూవ్ అయితే అప్పుడే వర్క్ జరిగింది. సపోజ్ ఈ వాల్ మనం పుష్ చేసాం అనుకోండి, వాల్ మూవ్ అవుతుందా? మూవ్ కాదు. ఇన్ దిస్ కేస్ వర్క్ ఈజ్ సెట్ టు బి డన్ అన్నా? నో. ఏదైనా ఆబ్జెక్ట్ మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు మూవ్ అయితేనే వర్క్ జరిగింది అన్నాడు. సపోజ్ ఎగ్జామినేషన్స్ ఆర్ దేర్, యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామినేషన్స్, జస్ట్ యు ఆర్ రీడింగ్ ద సబ్జెక్ట్. అంటే మనం ఓవరాల్గా కూడా రీడ్ చేయట్లేదు, ఇన్ ద రీడింగ్ ఇన్ యువర్ మైండ్ ఓన్లీ. అలా బుక్ ఓపెన్ చేసి మైండ్లో చదువుతున్నాం. యాక్చువల్లీ ఫర్ దట్ రీడింగ్ ఆల్సో సమ్ ఎనర్జీ ఈజ్ నీడెడ్, అంతే కదా? మీకు కాసేపు అలా కూర్చోనో లేదా నుంచోనో చదవాలంటే ఎనర్జీ కావాలి కదా. రియల్లీ యు ఆర్ డూయింగ్ వర్క్, బట్ సైంటిఫికల్లీ వర్క్ ఈజ్ నిల్. సైంటిఫిక్గా మీరేం వర్క్ చేయలేదు. కారణం ఏంటి? జస్ట్ అలా కూర్చొని బుక్ చూసారు అంతే. మీరు ఫోర్స్ అప్లై చేస్తే మూవ్ అయింది లేదు ఇక్కడ ఈ కేసు, అందువల్ల వర్క్ ఈజ్ నాట్ సెట్ టు బి డన్. అలాగే రైల్వే పోర్టర్ ఉన్నాడు. రైల్వే పోర్టర్ ఏం చేస్తాడు? ట్రైన్ ఆగే వరకు ఆ లోడ్ని ఏం చేస్తాడు? హెడ్ మీద పెట్టుకుని ఉంటాడు. జస్ట్ అలా వెయిట్ చేస్తాడు 5 minutes 10 minutes ట్రైన్ ఆగే వరకు. ఇన్ దిస్ కేస్ వర్క్ ఈజ్ డన్ అన్నాడు, జరగలేదు, వర్క్ జరగలేదు. అతను మూవ్ అయితే వర్క్ జరిగింది. ఇప్పుడు మీకు ఒక లారీ వచ్చింది, సిమెంట్ బ్యాగ్స్ ఉన్నాయి, దాన్ని గోడౌన్లో ట్రాన్స్ఫర్ చేస్తారు. వర్క్ జరిగిందా లేదా? వర్క్ జరిగింది కదా. అంటే అతను ఫోర్స్ వల్ల ఆబ్జెక్ట్స్ మూవ్ అయ్యింది, వర్క్ ఈజ్ సెట్ టు బి. సరే, దీనికి సిజిఎస్ ఎంకేఎస్ యూనిట్స్ ఆల్రెడీ తెలుసుకున్నాం. ఓకే, ప్రాబ్లం చూడండి. A boy pushes a book kept on a table by applying a force .5 Newton. A boy pushes a book kept on a table. Suppose a book is there on the table. A boy pushes the book. How much force is applying on that? 4.5 Newton. The book displays for 30 centimeter. Find the work done. How much a book is displaced? 30 centimeter. Find the work done. So work done gain formula W is equal to F into S. What about F? 4.5 Newton. Next, S means what? Distance or displacement. How much distance it is moved? 30 centimeter. ఇక్కడ మీకు 4.5 న్యూటన్ అంటే అది SI యూనిట్స్ లో ఉంది, MKS ఆర్ SI యూనిట్. మరి 30 సెంటీమీటర్ మీన్స్ విచ్ యూనిట్ అది? ఏ యూనిట్ లో ఉన్నట్టు? మనకి ముందు యూనిట్స్ వచ్చేసి CGS, MKS, FTS ఇలా ఉన్నాయి, SI యూనిట్స్ అని ఉన్నాయి. CGS అంటే ఏంటి? సెంటీమీటర్ గ్రామ్ సెకండ్. చివరిలో S అంటే ఏంటంటే సెకండ్. మరి సెంటర్లో ఉన్నది ఏంటి? గ్రాము, కేజీ, పౌండ్. గ్రామ్స్, కేజీ, పౌండ్. ఇదేంటిది? డిస్టెన్స్ గురించి, లెంత్ కానీ డిస్టెన్స్ కానీ. సెంటీమీటర్, మీటర్, ఫుట్. ఫుట్ అంటే అడుగు. 1 foot అంటే
30 సెంటీమీటర్ 12 ఇంచెస్ అలా వస్తుంది. సెంటీమీటర్ గ్రామ్ సెకండ్, మీటర్ కేజీ సెకండ్, ఫుట్ పౌండ్ సెకండ్, ఇదోనో ఇంటర్నేషనల్ స్టాండర్డ్. మరి 30 సెంటీమీటర్ అంటే ఏంటంటే ఏ సిస్టంలో ఉంది దీంట్లో? సిజిఎస్ లో ఉందని మనం ఎస్ఏ లో మార్చాలి, ఎంకేఎస్ లో మార్చాలి. దీన్ని మీటర్ లో మార్చాలంటే ఏం చేయాలి? 30/100. ఎందుకని 1 మీటర్ అనుకోండి ఎన్ని సెంటీమీటర్లు? 100 సెంటీమీటర్స్. అవునా? ఇప్పుడు 1/100 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది? 1 సెంటీమీటర్. అవునా? 100 బై డివైడ్ చేసుకోండి. 1/100 మీటర్ అంటే 1 సెంటీమీటర్. సపోజ్ 30 సెంటీమీటర్ అనుకోండి, 30/100 మీటర్ అవుతుంది. అంతే కదా? రెండు వైపులా 30 మల్టిప్లై చేసుకోండి. 30/100 ఇది కూడా 30 సెంటీమీటర్. సపోజ్ ఇంటూ పెట్టాం అనుకో, 30 × 100 అప్పుడు వస్తుంది 3000 మీటర్ అవుతుంది. మరి సెంటీమీటర్ వాల్యూ ఎక్కువ, మీటర్ వాల్యూ ఎక్కువ? మనం 30 సెంటీమీటర్ అంటే 3000 మీటర్లు అంటే ఎలా అవుతుంది? కుదరదు కదా. దీన్ని మీటర్లో మార్చాలంటే కంపల్సరీ డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత వస్తుంది? 3/10 మీటర్. సరే, ఇప్పుడు W ఈజ్ ఈక్వల్ టు 4.5 ఇంటూ S అంటే 3/10. మనకి 4.5 లో 5 పాయింట్ తీసేయండి, 10 వస్తుంది ఇంటూ 3/10. 45 3s ఎంత? 45 3s ఎంత? 130 135/100. కింద 100 వచ్చిందంటే ఇక్కడ పైన ఉన్నటువంటి వాల్యూకి ఏం చేయాలి? రైట్ సైడ్ ఏంటి? 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. 1.35 జౌల్స్. వర్క్ డన్ ఎన్ని డిజిట్స్? డైన్స్ జౌల్స్. ఇది ఎంకే సిస్టమ్ కాబట్టి జౌల్స్. అర్థమైందా మీకు? అంటే వర్క్ డన్ ఫార్ములా ఏంటి? ఎఫ్ఎస్, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఫోర్స్ ఆల్రెడీ ఇచ్చారు, డిస్టెన్స్ ఏం చేశారు? సెంటీమీటర్లో ఇచ్చారు. సెంటీమీటర్ మీటర్లో మార్చాలంటే 100 వేసుకోవాలి. దాని ప్రకారం వేసాం. పాయింట్ తీసేస్తే 10 కిందకు వస్తుంది. పోతే న్యూమరేటర్ మల్టిప్లై చేసేయండి. ఇప్పుడు 135 వచ్చింది 100. 2 zeros తీసేయాలంటే పాయింట్ ఎక్కడ పెట్టాలి? రైట్ సైడ్ నుంచి 2 అంకెల తర్వాత 2 డిజిట్స్ తర్వాత పెట్టాలి. కాబట్టి 1.35 యూనిట్స్ రైట్ జౌల్స్. తర్వాత మీకు మాస్ కి వెయిట్ కి డిఫరెన్స్ ఐడియా తెలుసా మీకు? మాస్ అంటే ఏంటి, వెయిట్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ చాట్ పీస్ ఉంది అనుకోండి, దీంట్లో 100 మాలిక్యూల్స్ ఉన్నాయి అనుకోండి. దిస్ 100 మాలిక్యూల్స్ ఈస్ కాల్డ్ మాస్. మాస్ అంటే ఏంటంటే ద క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ కంటైన్డ్ ఇన్ ఏ బాడీ. వాట్ ఈస్ మాస్? క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ కంటైన్డ్ ఇన్ ఏ బాడీ. ఒక బాడీలో ఉన్నటువంటి మ్యాటర్ ఏమంటారు? మాస్. వెయిట్ అంటే ఏంటంటే W is equal to mg. What about G? Acceleration due to gravity of the earth. Acceleration due to gravity. ఈ వాల్యూ ఎర్త్ కి ఎంత ఉంటుంది? Suppose this value not given. How much, right? G value 9.8 meter per second square లేదా 980 centimeter per second square. ఒకవేళ సిజిఎస్ యూనిట్స్ అయితే 980 రాసుకోవాలి. ఎంకేఎస్ఎస్ఐ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రాయాలి. వెయిట్ అంటే ఏంటి? దిస్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. వెయిట్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సపోజ్ మీరు మార్కెట్కి వెళ్ళి 1 కిలో వంకాయలు, 1 కిలో బెండకాయలు లేవు కూరగాయలు కొన్నారు, వెజిటబుల్స్ కొన్నారు. ఈ మాస్ అవుతాయా, వెయిట్ అవుతాయా?
మాస్ అవుతాయి అంతే. మీరు పర్చేజ్ చేసినవి మాసే అవుతాయి. సపోజ్ స్టేషనరీ షాప్కి వెళ్ళి కొన్నారు అవి కూడా మాసే అవుతాయి. వెయిట్ అనేది ఎప్పుడు వస్తుంది? ఆ ప్రోడక్ట్ వేయాలి. మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఇంటూ గ్రావిటీ వాల్యూ వేయాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది ఏం చేస్తారు? వెయిట్ కూడా చెక్ చేయండి అంటారు, అవునా? అది వెయిట్ కాదు, అది మాసే అవుతుంది, వెయిట్ కాదు. 70 kg ఉంది, 50 kg ఉన్నారు, లేదా 100 kg ఉన్నారు, ఇలా చెప్తూ ఉంటారు. దట్ ఈస్ ఇండైరెక్ట్లీ వెయిట్ అని చెప్పేసి అంటారు. కానీ రియల్ వెయిట్ అంటే మాసే. వెయిట్ అనేది ఏంటి అంటే ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ యాక్సిలరేషన్ టు గ్రావిటీ. సరే, ఇంకో సమ్ ఉంది రాసుకోండి. క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ by a student. Great. On that, in lifting 0.5 kg book from the ground. And keeping on a shelf of 1.5 meter height. Calculate the work done by a student in lifting the 0.5 kg book from the ground and keeping on a shelf of 1 meter height. ఇక్కడ క్యాలిక్యులేట్ వర్క్ డన్ అన్నాడు. ఎంత వర్క్ డన్ కి ఫార్ములా Fs తెలుసుగా మనకి. ఫోర్స్ అంటే ఎలా వస్తుంది? ఫోర్స్ అంటే దిస్ ఈజ్ ఫోర్స్, వెయిట్ నే ఫోర్స్ అని చెప్పేసి అంటారు. ma ఫోర్స్ కి మన ఫార్ములా ఉంది కదా, లాస్ ఆఫ్ మోషన్ లో ఉంది. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్. అదే మనం ఎర్త్ మీద మనం ఫోర్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు దట్ ఈస్ ఇండైరెక్ట్లీ మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఇంటూ గ్రావిటీ. ఏ బదులు g తీసుకోవాలి. సరే, ఇక్కడ మాస్ ఇజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ఏ బుక్, m ఇజ్ ఈక్వల్ టు 0.5 kg. అది తెలుసు మనకి. నెక్స్ట్ g వాల్యూ ఇవ్వలేదు, దాన్ని 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏం చేశాడు? బుక్ ని గ్రౌండ్ నుంచి లిఫ్ట్ చేసి షెల్ఫ్ లో పెట్టాడు. సో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది బుక్ F is equal to mg. So F is equal to 0.5 into 9.8. ఈ న్యూటన్ అని పెట్టుకోవాలి, అలా ఉంచండి, మల్టిప్లై చేయండి. నెక్స్ట్ హైట్ ఎంత ఇచ్చాడు? హైట్ ఈజ్ ఈక్వల్ టు S ఈజ్ ఈక్వల్ టు 1.5 మీటర్. ఎంత హైట్ లో పెట్టారు అది? 1.5 మీటర్ హైట్. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ S. అంటే 0.5 ఇంటూ 9.8 ఇంటూ 1.5. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు వేరే మనీ కావాలి, పాయింట్ లేదనుకొని మల్టిప్లై చేసేయండి. మొత్తం కంప్లీట్గా మల్టిప్లై చేసినారు, పాయింట్ పెట్టండి. ఇది చూడండి, రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ ఒకటి తర్వాత ఉంది, ఇక్కడ ఒకటి తర్వాత ఉంది. అంటే టోటల్గా 3 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది. ఆ వచ్చిన వాల్యూకి 3 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టండి. 7.35 జౌల్స్ అవుతుంది.
ఇది క్యాలిక్యులేట్ చేస్తే 4.9 వస్తుంది. 4.9 ఇంటూ 1.5 మల్టిప్లై చేసుకుంటే 7.35 జౌల్స్ వస్తుంది. దిస్ ఈస్ ద వర్క్ డన్ టు keep the book in a shelf. గ్రౌండ్ నుంచి బుక్ తీసి షెల్ఫ్ లో పెట్టడానికి మనం చేసినటువంటి వర్క్ డన్ ఎంత అంటే దీన్ని మీకు లాస్ట్ క్లాస్ లో ప్రొడక్షన్ ఎనర్జీ అని చెప్పాను మీకు MGH. దాంట్లో ప్రొడక్షన్ ఎనర్జీ అన్నా కూడా ఇదే రాయాలి. సపోజ్ క్యాలిక్యులేట్ ది వర్క్ డన్, క్యాలిక్యులేట్ ది ప్రొడక్షన్ ఎనర్జీ అన్నా కూడా ఇదే అవుతుంది. ప్రొడక్షన్ ఎనర్జీ అంటే ఏంటి? ఇండైరెక్ట్లీ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఫోర్స్ అంటే ఏంటి? ఎనర్జీ. డిస్టెన్స్ ఆర్ హైట్ అన్న ఒకటే. ఆల్రెడీ దేర్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ చూసారా? మెటీరియల్ టెక్స్ట్ బుక్ లేదా మీ దగ్గర? 16 ఉంది. టైం ఇస్ దేర్. Okay, understand all of you? అర్థమైందా? G value not given, then how much G value? G value ఇవ్వకపోతే 9.8 ఇస్తుంది. Here think and discuss is there. See, think and discuss. Lift an object up from the ground. Lift an object from the ground. అంటే ఒక ఆబ్జెక్ట్ ని గ్రౌండ్ నుంచి కొంత హైట్ కి లిఫ్ట్ చేసాం. Work done by the force exerted by you on the object moves it in upward direction. అంటే మీరు చేసిన వర్క్ డన్ వల్ల ఏమైంది? ఆబ్జెక్ట్ మూవ్స్ ఇన్ ద upward direction. Right. Thus the force applied is it in the direction of displacement. అంటే ఫోర్స్ అనేది మీరు అప్లై చేసినటువంటి ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ రెండు ఒకే డైరెక్షన్ లో ఉందా లేదా? However, there exists a force of gravitation on the object at the same time. మరి మనకు ఆబ్జెక్ట్ ని పైకి లిఫ్ట్ చేస్తున్నాం అంటే ఏంటంటాం? మనం ఫోర్స్ అప్లై చేస్తున్నట్టు. మరి at the same time what will happen? Gravitational force pull the object in the downward direction. మనం దానివల్ల అప్వర్డ్ డైరెక్షన్ లో లిఫ్ట్ చేస్తుంటే గ్రావిటేషన్ ఫోర్స్ ఏమవుతుంది? డౌన్వర్డ్ డైరెక్షన్ లో కనిపిస్తుంది. విచ్ వన్ ఆఫ్ దీస్ ఫోర్సెస్ ఈస్ డూయింగ్ పాజిటివ్ వర్క్? అంటే ఈ కేసులో పాజిటివ్ వర్క్ ఏది అని అడుగుతున్నారు. విచ్ వన్ ఈస్ డూయింగ్ నెగిటివ్ వర్క్? గివ్ రీజన్స్. నెగిటివ్ వర్క్ ఏది? రీజన్స్ ఏంటి? అండర్స్టాండ్? మనం ఏం చేస్తున్నాం? ఆబ్జెక్ట్ ఏం చేసాం? గ్రౌండ్ నుంచి పైకి లిఫ్ట్ చేస్తున్నాం. ఫోర్స్ డైరెక్షన్, డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ రెండు ఒకే డైరెక్షన్ ఉన్నాయా లేవా అది చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటి? ఏ ఫోర్స్ ని పాజిటివ్ అంటారు, ఏ ఫోర్స్ నెగిటివ్ అంటారు? ఇక్కడ మనకి టూ ఫోర్సెస్ ఉన్నాయి. వన్ ఈస్ అప్లైడ్ ఫోర్స్, సెకండ్ వన్ ఈస్ గ్రావిటేషనల్ ఫోర్స్. దీన్ని ఇట్లా పైకి మూవ్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం గ్రావిటేషనల్ ఫోర్స్ పనిచేస్తుంది. ఇదేమో అప్లైడ్ ఫోర్స్ పనిచేస్తుంది. మరి ఇక్కడ విచ్ ఈస్ పాజిటివ్, విచ్ ఈస్ నెగిటివ్? అప్లైడ్ ఫోర్స్ ఈస్ పాజిటివ్. వై? రీజన్ కూడా చెప్పాలి. ఇక్కడ ఏంటి అంటే అప్లైడ్ ఫోర్స్ కానీ ఏదైనా ఫోర్స్ పాజిటివ్ అని ఎప్పుడు చెప్తామంటే డిస్ప్లేస్మెంట్ అప్లైడ్ ఫోర్స్ రెండు సేమ్ డైరెక్షన్ లో ఉంటే పాజిటివ్, ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటే నెగిటివ్. మనం కింద నుంచి ఇలా పైకి లిఫ్ట్ చేస్తున్నాం అంటే మన ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్ ఉందా, నెగిటివ్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉందా? అప్వర్డ్ ఉంది. మరి బాడీ ఎలా మూవ్ అవుతుంది? అప్వర్డ్. సో దిస్ ఈస్ పాజిటివ్. గ్రావిటేషన్ ఫోర్స్ ఏం చేస్తుంది? దానికి డౌన్వర్డ్ డైరెక్షన్, దాన్ని ఆల్వేస్ పుల్లింగ్ ద డౌన్వర్డ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్ లో పనిచేస్తుంది. సో దట్ ఈస్ నెగిటివ్. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ మూవింగ్ అనే బైసికల్, సైకిల్ మీద మూవ్ అవుతున్నారు అనుకోండి.
సైకిల్ మీద మూవ్ అవుతుంటే మీరు ఆ సైక్లింగ్ అనేది ఎట్లా మూవ్ అవుతుంది బై అప్లైయింగ్ సమ్ మస్కులర్ ఫోర్స్ ఆన్ ది పెడల్స్. పెడల్స్ మీద కొంచెం ఫోర్స్ అప్లై చేస్తుంటే సైకిల్ మూవ్ అవుతూ ఉంటుంది, ఒక డైరెక్షన్ వెళ్తున్నారు. నెక్స్ట్ ఏమైంది విండ్ బ్లో అవుతుంది అనుకోండి, విండ్ బ్లో అవుతుంది. ఈ విండ్ మీరు మూవ్ అయ్యేటువంటి డైరెక్షన్ లోనే విండ్ బ్లో అయింది అనుకోండి, యువర్ స్పీడ్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్? ఇంక్రీజెస్. మీరు సైకిల్ వెళ్తున్నటువంటి డైరెక్షన్ లోనే విండ్ కూడా బ్లో అయింది, వెనకాలే గాలి కూడా కొడుతుంది. అప్పుడు ఏమవుతుంది? స్పీడ్ పెరుగుతుందా లేదా? పెరుగుతుంది. అంటే మీరు అప్లై చేసిన ఫోర్స్ ఏది యాడ్ అయింది? విండ్ ఎనర్జీ కూడా యాడ్ అయింది. యాడ్ అవడం వల్ల మీ స్పీడ్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు దీన్ని ఏమంటారు? పాజిటివ్ అంటారు. అంతేనా? బోత్ ఆర్ యాక్టింగ్ సేమ్ డైరెక్షన్ మీన్స్ పాజిటివ్. అలా కాకుండా మీరు మూవ్ అయ్యేటువంటి దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో విండ్ బ్లో అయింది అనుకోండి, స్పీడ్ ఇంక్రీజెస్. స్పీడ్ తగ్గుతుందా లేదా? అది అట్లా ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తేనో నెగిటివ్, సేమ్ డైరెక్షన్ లో వస్తే పాజిటివ్. Okay, another one is there. A box is right pushed. A distance of 4 meter across a floor. Floor offering 100 newtons resistance. Find the work done by the force. Right. Suppose you throw a ball throw చేసి కంటిన్యూస్ గా డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, ఏమవుతుంది? సర్టెన్ డిస్టెన్స్ మూవ్ అయ్యి అయిపోతుంది. సపోజ్ ఫ్లోర్ మీద కూడా బాల్ ఇలా వదిలేసాం, ఇది కూడా కంటిన్యూస్ గా మూవ్ అవుతుందా? కొంచెం డిస్టెన్స్ మూవ్ అయ్యి అయిపోతుంది. వై? వాట్ ఆర్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ దిస్ కేస్? Gravitational force ఒకటి, obviously another one frictional force. Frictional force, gravitational force, both are responsible for the decrease of the movement. ఇక్కడ కూడా అంతే. బాక్స్ is pushed a distance of 4 meter. ఫ్లోర్ మీద బాక్స్ ఏం చేశారు? పుష్ చేశాం, నెట్టాం. ఎంత? 4 మీటర్. మరి ఎంత ఫోర్స్? 100. సో distance is equal to S is equal to 4 meters. Force F is equal to 100 newtons. What we find out here? Work done. Work done is equal to F into S. 100 into 4. How much? 100 into 4 ఎంత? 400 అంటారు. 400 what are the units? Work done units ఏంటి? ఇక్కడ న్యూటన్స్ మీటర్స్ ఇచ్చారు. what are the units? జౌల్స్. వర్క్ కి ఎంపీఎస్ ఎస్ఐ సిస్టమ్ జౌల్స్, సిజిఎస్ అంటే ఎర్గ్ల్. ఓకే, ఇక్కడ ఏంటంటే క్యాలిక్యులేట్ ది రెసిస్టెన్స్ ఫోర్స్. అంటే ఆ బాక్స్ మూవ్ కాకుండా ఆగిపోయింది, ఎందుకని? సమ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ బిట్వీన్ బాక్స్ అండ్ ఫ్లోర్. ఫ్లోర్ కి బాక్స్ మధ్య ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది, అందువల్ల ఆగిపోయింది. ఆ ఫోర్స్ ఎంత అంటే 100 న్యూటన్స్. అదే వర్క్ డన్ కనుక్కోవాలి. హౌ మచ్ వర్క్ డన్ బై ద రెసిస్టెన్స్ ఫోర్స్ అంటే ఆ రెసిస్టెన్స్ ఫోర్స్ ఎంత వర్క్ చేసింది అది అయిపోవడానికి, అంటే దట్ ఈస్ ఎఫ్ఎస్. ఓకే, టేక్ దిస్ బుక్. కంప్లీట్ 25 homework. Happy New Year.